Galada, welcome to Vival Dio Spirit G5 Jodi Special. Jata kadite jagadame. Legendary judges ki hello chepdam. Chinni Prakash Master. Ma Rekha Prakash Master. మీ నలుగురితో పోటీ పడడానికి ఇంకో నలుగురు తహతహలాడుతున్నారు. ఆ నలుగురిలో ఇద్దరికి మాత్రమే ఛాన్స్. వాళ్ళని పరిచయం చేసుకుందాం. చాలా సేపటిగా చూస్తున్నాను, చాలా హ్యాపీనింగ్ గా ఉన్నారు కదా. స్టోరీలో ట్విస్ట్ ఇద్దామని. వద్దు మాస్టర్, ఆ నలుగురికి బదులుగా ఈ నలుగురికి కాంపిటీషన్ పెడితే ఎలా ఉంటుంది? అది ఎలాగో కలై మాస్టర్ అండ్ దేవ్ కిషోర్ మాస్టర్ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండి. మరి వీళ్ళిద్దరితో పోటీ పడడానికి మరో ఇద్దరు కొత్త మాస్టర్స్ రాబోతున్నారండి. ఈ ఇద్దరితో ఆ ఇద్దరు పోటీ పడతారు. ఈ నలుగురు మాత్రం హాయిగా మ్యాచ్ ఎంజాయ్ చేస్తారు. సో లెట్స్ హావ్ ఫన్ మాస్టర్. ఈ రోజు ఎలిమినేషన్ ఫేస్ చేసినటువంటి ఇద్దరు మాస్టర్ల మధ్య, ఇద్దరు కొత్త మాస్టర్ల మధ్య డాన్స్ వార్ జరుగుతుంది. ఎవరైతే గెలుస్తారో వారిలో ఇద్దరికి G5 ఫైట్ లోకి ఎంట్రీ లభిస్తుందండి. మరి ఈ నలుగురిలో ఏ ఇద్దరు ముందుకు వెళ్తారో తెలుసుకుందాం. సో వారెవరో పరిచయం చేసుకుందామా? నేను ఇప్పుడు చెప్పబోతున్నటువంటి మాస్టర్ నరనరాన నాట్యం జీర్ణించుకున్నటువంటి మాస్టర్ అండి. టోటల్ ఫ్యామిలీలో 90% డాన్సర్స్ ఏంటండి. రాకేష్ మాస్టర్ గారి దగ్గర శిష్యరికం చేసి దాని తర్వాత అసిస్టెంట్ మాస్టర్ గా మారి దాని తర్వాత కొరియోగ్రాఫర్ గా ఎదిగినటువంటి వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ కొరియోగ్రాఫర్ అండి నందు మాస్టర్ రాబోతున్నారు. ఇంద్రుడై నేనే చంద్రుడై పుట్టాయి ఊరిలో నవ్వుతుండాలా, మంచి చెయ్యాలా, మాటే తప్పితే మీ సౌండ్ తిప్పుతా, మీదికొచ్చి నోని ఎగిరితనాలా, ఎరగదీయాలా, కాకి చొక్కా దొరబాబు నేనే ఖైదీ చేసే పనిలేదులే, అన్న తమ్ముళ్ళ కొట్టాట కోసం కేసే వేసే గొడవద్దులే, వీరాది వీరులంతా నిజానికి తీరంగం వెయ్యరులే, నిజం ఇదేరా కథం తొక్కేరా, నిజం ఇదేరా కథం తొక్కేరా. అనేది ఎవ్రీ మాస్టర్స్ డ్రీమ్ మాస్టర్, ఇంక్లూడింగ్ మీ. మాస్టర్ ఈ డ్రీమ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఎలా అనిపించింది? నేను D1 నుంచి కంటిన్యూగా చూస్తున్నాను. నేను ఫస్ట్ D2 కూడా ట్రై చేశాను. నేను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను. D5 దొరికిన తర్వాత చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. మరి మీకు టఫెస్ట్ కాంపిటీటర్స్ మాస్టర్, సేఫ్ జోన్ లో ఉన్న నలుగురు మాస్టర్స్ చూడండి, వీళ్ళతో ఫైట్ చూసారు కదా. D అంటేనే కరెక్ట్ ఫైటర్స్ ఉంటేనే అది D అవుతుంది. వీళ్ళు అందరూ సగం సగం నా ఫ్రెండ్స్, అందరు కలిసి వర్క్ చేసి ఉన్నాం, కలిసి తిరుగున్నాం, కలిసి ఎంజాయ్ కూడా చేస్తున్నాం అన్ని. కాకపోతే ఇప్పుడు ఫైటే, వాళ్ళెవరో నేనెవరో, ఇక్కడికి వచ్చే వరకు, ఈ సెట్ నుంచి బయటకు వెళ్ళే వరకు నేను వాళ్ళని వదిలిపెట్టా, వాళ్ళు నన్ను వదిలిపెట్టారు. సో మాస్టర్ మీ గురించి ఒకసారి మా చిన్ని ప్రకాష్ మాస్టర్ అడుగుతాం, మీరేం మాట్లాడుతుంది మాస్టర్? మాస్టర్ కొంచెం మీరు ఇప్పుడు మీ కంప్యూటర్ ని రిఫ్రెష్ చేయాలి.
ఎందుకంటే వీరికి మీరు స్వయంగా సన్మానం చేశారు. Nena? Yeah, I don't remember. Did he work as a kid to me? యాక్చువల్లీ మాస్టర్ ఏం జరిగిందంటే గ్యాంబ్లర్ సినిమా మాస్టర్ గోవింద హీరో మైసూరులో షూటింగ్, చాలా మంది కిడ్స్ కావాలి షూటింగ్ కోసం అన్నారు. ఒక 50 మంది కిడ్స్ వచ్చారు. అందులో మనోడు ఈ సైజ్ లో ఉన్నాడు అప్పుడు నందు మాస్టర్. సో తనతో పాటు తన బెస్ట్ ఫ్రెండ్స్ 4 కలిసి రూమ్ లో కూర్చున్నారు మాస్టర్. బాబా భాస్కర్ మాస్టర్, యాసిన్ మాస్టర్ అండ్ క్రిష్ మాస్టర్, మీరు అండ్ ఇంకో 2-3. ఇప్పుడు మాస్టర్స్, అప్పుడు కిడ్స్ 10-12 ఏళ్ళు ఉంటారు మాస్టర్ అంతే. అందరూ కలిసి రూమ్ లో లాక్ వేసుకుని ఆడుతున్నారు. ఇన్ఛార్జ్ అన్నకి దొరికారు. దొరకగానే ఆయన వీళ్ళ చెవులు పట్టుకొని తీసుకువెళ్ళి మీ ముందు తీసుకొచ్చారు. అప్పుడు మీరు సన్మానం చేశారు మాస్టర్. ఎండలో ఇలా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఇనుప చైర్ని పట్టుకుని రోజంతా నిలబెట్టారండి, కూర్చోబెట్టారు మోకాళ్ళ మీద. అవునా? సో అలా సన్మానం చేస్తే ఈ రోజు ఇంత గొప్పవాడయ్యాడు మాస్టర్. లేదంటే ఏ బార్లోనో అలా. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఆ లెజెండ్ ని చూసారు, వాళ్ళిద్దరు దగ్గర వర్క్ చేశారు. సో వారు ఇప్పుడు జడ్జ్ చేయబోతున్నారు. మీకేమనిపిస్తోంది? అప్పుడు ఏం భయం ఉందో ఇప్పుడు అదే భయమే ఉంది. టఫ్ ఫైట్ ఇవ్వాలి మాస్టర్. ఎవరిని ఎంచుకున్నారు, ఎలా పర్ఫార్మ్ చేస్తారు? నా కంటెస్టెంట్స్ ఇద్దరు 2 knives. ఫస్ట్ నైఫ్ జిత్తు, సెకండ్ నైఫ్ జ్యోతిరాజ్. ఇద్దరు నా పెట్టిన కత్తిలు, పెట్టిన కత్తిలా మాస్టర్? ఇప్పుడు ఆ సానాన్ని యూజ్ చేసుకోవాలి ఈ స్టేజ్ మీద. అది మీ పని. ఆపోజిట్ లో చాలా మంది కత్తులు ఉన్నారు కాబట్టి. సో ఆల్ ది బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ. మనకి ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి 3 మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. మరి ఈ 3 మహా మాస్టర్స్ కి ఢీ కొట్టడానికి ఇంకొక డైనమైట్ ని పిలుద్దామా? ఈ మాస్టర్ కి డాన్స్ అంటే ఆరో ప్రాణం అండి. వారి గురువు ఎవరంటే లారెన్స్ మాస్టర్. You may now apply. You may now. ఆయన స్టైల్లే కాదు, She came at me in sections with the eyes of distress and humanity. It's persuasive. This girl. ఆయన పేరుకి లారెన్స్ మాస్టర్ ఇంటి పేరులో మారిపోయింది. ఆయన్ని లారెన్స్ శివ అంటారండి. సో చప్పట్లతో స్వాగతం పలుకుదాం లారెన్స్ శివ. వెల్కమ్ మాస్టర్. నైస్ టు మీట్ యు మాస్టర్. చాలా ఆనందంగా ఉంది. D1, D2, D3, D4 ఈ అన్నిట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి మాస్టర్స్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నారని మీకు తెలుసుకుంటేనే చాలు. నేను దేనికి ఇక్కడ ఎంటర్ అయినా చాలా సంతోషంగా ఉంది. D5 లో ఎంటర్ అయిన దానికి నాలాంటి అప్కమింగ్ డాన్స్ మాస్టర్స్ వాళ్ళందరికీ ఇది ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. సో ఐఎమ్ సో హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్, ఈ ఛాన్స్ దొరకటం. ప్రకాష్ మాస్టర్ గారి దగ్గరను, సురేఖ మాస్టర్ గారి దగ్గర చాలా సాంగ్స్ వర్క్ చేస్తున్నాను. దాని తర్వాత ఇవాళ చూస్తున్నాను. గెట్అవుట్ అని మాస్టర్ గారు చెప్పిన దగ్గర నుంచి బాగా చేసేవారు అని చెప్పిన వరకు ఆవిడ దగ్గర వర్క్ చేస్తున్నాను. మాస్టర్ వెరీ గుడ్ అనిపించుకున్నారంటే ఇక్కడ విజిల్స్ తీయడం ఖాయం. అంతేనా మాస్టర్? ఒకసారి ఆ ఫ్రేమ్ చూడండి మాస్టర్. వదల బొమ్మాలి వదలా అంటున్నారు ఆ చైర్ ని. ఈ 3 ఎవరితో నన్ను వర్క్ చేశారా మీరు? నేను కలై మాస్టర్ గారు అసిస్టెంట్ గా డాన్సర్ గా ఉన్నప్పుడు బెంగళూరులో వర్క్ చేసాము. కిషోర్ గారు నేను డాన్సర్ గా ఉన్నప్పుడు వర్క్ చేసాము. నందు గారు నేను వర్క్ చేసిన లేదు, బాగా పరిచయం. ఆయన ఇండస్ట్రీకి రాకముందు నుంచి పరిచయం. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు నుంచే ఆ టఫెస్ట్ మాస్టర్స్ తో పాటు నేను టఫ్ గా పర్ఫార్మెన్స్ చేసి ఈ 5 లో ఎంట్రీ అయ్యాను. ఫైనల్స్ దాకా గెలిచి మంచి పేరు తెచ్చుకుంటాను. సో మాస్టర్ టైటిల్ తీసుకెళ్ళడానికి వచ్చారంట. మీరు ఎప్పటి నుంచో ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఇప్పుడు కాదు, ఆ అబ్బాయికి నాకు పరిచయం 6th స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ వి బోత్ క్లాస్మేట్స్. స్కూల్లో గర్ల్స్ కంపోజ్ చేసేది ఆవిడే, బాయ్స్ కంపోజ్ చేసేది నేను. యాన్యువల్ డే వస్తే చాలు క్లాస్ కట్, కాంపిటీషన్. నేను బాగా చేస్తానా నువ్వు బాగా చేస్తావని కాంపిటీషన్. గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ కాంపిటీషన్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది కాంపిటీషన్. మరి మీ కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు మా? గిరీష్, గర్ల్ వచ్చి సునీత. లెట్స్ హోప్ ఫర్ దట్. ఆల్ లైక్ మాస్టర్. థాంక్యూ. ఇక పోటీ మొదలెడదామండి. ఈ 4 మాస్టర్స్ మధ్య 2 లెవెల్స్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుందండి. ఈ 2 లెవెల్స్ లో ఎవరైతే మాక్సిమం మార్క్స్ గెయిన్ చేస్తారో ముందుకు వెళ్తాయి. బట్ తక్కువ మార్క్స్ సంపాదించినటువంటి 2 జోడీస్ వెనక్కి వెళ్తాయి. మరి ఈ రోజు మాస్టర్స్ ఓన్ చాయిస్ డ్యూయట్ రౌండ్ చేస్తున్నాం అండి.
ఇద్దరు మాస్టర్ల జోడీ మనకు తెలుసు, బట్ ఫ్రెష్ గా వచ్చినటువంటి మాస్టర్స్ జోడీ ఎలా ఉన్నారు వారిని పరిచయం చేసుకుందామా? సో ముందుగా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి లారెన్స్ శివ మాస్టర్ గారు ముందే చెప్పారండి టైటిల్ గెలిచేది ఖాయం అని. సో అలాంటి వెపన్స్ నే తీసుకొచ్చారండి. లారెన్స్ శివ మాస్టర్ ఎంచుకున్నటువంటి పవర్ఫుల్ జోడీ గిరీష్ అండ్ సునీత. మాస్టర్ అబ్బాయి యాటిట్యూడ్ చాలా బాగుంది. గుడ్ స్టైల్, గుడ్ యాటిట్యూడ్. ఇట్స్ జస్ట్ వెరీ థిన్ లైన్. యాటిట్యూడ్ కి ఓవర్ కాన్ఫిడెన్స్. తెలీదు మనం ఎప్పుడు క్రాస్ అవుతున్నాము. కొన్ని మూమెంట్స్ లో నీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కనపడుతోంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వద్దు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ లో వెళ్ళి ఏదైనా చిన్న చేసినా కూడా పోతుంది. అమ్మాయి కొన్ని లెగ్ మూమెంట్స్ చేయలేకపోయావు. ఒక చోట తను కూడా కూర్చోవాలి, తను కూర్చోలేదు, తను మాత్రం కూర్చొని చేశాడు. కెమిస్ట్రీ ఈజ్ ఫెంటాస్టిక్. అది ఉంటే చాలా బాగుంటుంది. మూమెంట్స్ వైజ్ యూ హ్యావ్ టు టేక్ కేర్. ఏ మూమెంట్స్ మర్చిపోకూడదు, ఏది తప్పు చేయకూడదు. అలాగే లిప్ మూమెంట్ నుంచి అన్ని కరెక్ట్ గా ఉండాలి. అదర్వైజ్ గుడ్. చిన్ని ప్రకాష్ మాస్టర్. Krish, I think you got a very good style. ఈ వార్లో నీ బాడీ స్టైల్ మాత్రం కాదు, ఇక్కడ కూర్చున్నారే
వీళ్ళ అందరు డాన్సర్స్ బాడీ స్టైల్ సేమ్గా ఉంది. బట్ యూ, because your girl is your girlfriend, you're more closer to her and your body language is better than the others. But be careful, boy. This is a very tough war you're going to step in. Okay? I like your body language. ఒకటి ఏంటంటే కొంచెం మనం ఫీల్ ఉండాలి, సోల్ ఉండాలి. స్టైల్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి నువ్వు మిస్ అవుతావు, కొన్ని ఫీలింగ్స్ మిస్ అవుతావు. Surely try for that, master. Yeah, please try for that. Okay? Otherwise, you got a rocking style, man. Just keep it up. And about Sunita, she's got a very, very, very good style. You have very good body language. Your moves are very good. బాగా మూవ్ చేస్తున్నావు, కానీ మీరిద్దరు ఒకే బాడీ లాంగ్వేజ్ లో ఉండండి. You have to match with them. Otherwise, we can't call you as a jodi. Otherwise, you're just fantastic, man. పర్ఫార్మెన్స్ చూసాం, ఇక మార్క్స్ తీసుకుందామండి. ఈ రౌండ్ లో 4 పర్ఫార్మ్ చేస్తారు, 4 జోడీలు పర్ఫార్మ్ చేస్తాయి. దాని తర్వాత సెకండ్ రౌండ్ ఉంటుందండి. సెకండ్ రౌండ్ లో కూడా 4 జోడీలు పర్ఫార్మ్ చేస్తాయి. సో 2 రౌండ్ల మార్క్స్ కలిపిన తర్వాత ఎవరైతే టాపర్స్ గా నిలుస్తారో D5 కాంపిటీషన్ లోకి అడుగు పెడతాయి. అండ్ లీడ్ స్కోరర్స్ అయినటువంటి 2 జోడీస్ వెను తిరుగుతాయి. మరి వీరి స్కోర్ చూద్దాం. చిన్ని ప్రకాష్ మాస్టర్. కొత్తగా వచ్చినటువంటి లారెన్స్ శివ మాస్టర్ జోడీని చూసామండి. మరి ఆల్రెడీ మనకు పరిచయం అయి మన గుండె గెలుచుకున్నటువంటి మాస్టర్ కలయి మాస్టర్, వారి జోడీని మళ్ళీ కలుసుకుందాం. ఇంకాస్త రిఫ్రెష్ అయ్యి ఇంకాస్త ఎనర్జీతో వస్తున్నారండి. సో ప్రియాంక అండ్ భూషణ్ కి వెల్కమ్. నాలో ఉన్న నిన్నే తలిచేనే నా చెలి రోజా, నాలో ఉన్న నిన్నే తలిచేనే కళ్ళల్లో నీవి, కన్నీట నీవి, కనుమూస్తే నీవి, ఎదలో నిండేవి, కనిపించవో అందించవో తోడు. నా చెలి రోజా, నాలో ఉన్నవి నిన్నే తలిచేనే. గాలి నన్ను తాకిన నిన్ను తాకు జ్ఞాపకం, గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం, అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం, మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం, మనసు లేకపోతే
మనిషి ఎందుకంట నీవు లేకపోతే బతుకు దండగంట కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావి నాలో ఉన్నవి నిన్నే తలిచేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవి కనిపించవో అందించవో తోడు చిన్ని ప్రకాష్ మాస్టర్ ఏమంటారు చూద్దాం. మాస్టర్ భూషణ్, యూ జస్ట్ సింపుల్ గా చెప్పాలంటే యూ జస్ట్ మేడ్ మై డే యార్. ఎమోషన్, ఫీలింగ్, లవ్, రొమాన్స్, స్టైల్, డాన్స్, వీఆర్ సర్చింగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్ మాస్టర్. దాంట్లో ఏదో ఒక 3 పోర్షన్ 4 అట్లీస్ట్ 2 కంబైన్ గా వచ్చేస్తే దెన్ యు వన్ ద వార్. బట్ ఆ కమ్బ్యాక్ ఉంది కదా, అది తప్పని అంటారు. మాస్టర్ గారిని ఎట్లా అయినా తీసుకురావాలి. దిస్ ఇస్ వాట్ యు కాల్ టీమ్ వర్క్. ఇట్స్ నాట్ ఎ జోక్ యా. 2 కాళ్ళు పెట్టుకుని కరెక్ట్ గా ఆడలేకపోతున్నాము, 2 చేతులు పెట్టుకుని మై గాడ్. అండ్ దెన్ సర్క్లింగ్ ఒక్కసారి కాదు బట్ సెవరల్ టైమ్స్. అండ్ దట్ గర్ల్ హ్యాడ్ ప్రియాంక. ఉఫ్, ఏం ఫీలింగ్ ನನಗೆ. వాట్ ఫీలింగ్. क्या बात है यार, आपने मेरा दिल छीन लिया. ఏం చేశారు మీరు. వావ్, ఇద్దరు కెమిస్ట్రీ మైండ్ బ్లోయింగ్. ఇట్ జస్ట్ వర్క్ సూపర్బ్లీ. హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా పెయిన్ఫుల్ అయిన ఒక కొరియోగ్రఫీ. ఒక కాలు లేకుండా, ఒక చెయ్యి లేకుండా అలాంటి వాళ్ళు కూడా డాన్స్ చేసి, డాన్స్ అంటే ఎలా ఉంటుందంటే దానిలో కూడా ఒక ఆనందం వాళ్ళకి. బ్యూటిఫుల్. సూపర్ డూపర్ హిట్. సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ కి వివల్ డియో స్పిరిట్ మార్క్స్ మీటర్ లో ఎన్ని మార్క్స్ ఇస్తారో చూడాలనుంది మాస్టర్. చిన్ని ప్రకాష్ మాస్టర్. ఇక కొత్తగా వచ్చినటువంటి మాస్టర్ నందు మాస్టర్ తన సత్తా చాటడానికి తన పదునైన ఆయుధాలని రణరంగంలోకి పంపబోతున్నారండి. జిత్తు అండ్ జ్యోతి.
చిలికెనులే సందేళ్ళ అందాల బొంపులలో పరువము పంచేనా నా చూపు చురకలలో చుక్కలను చూపేనా సొగసులు చిందులాడని వయసులు పొంగి వేగని సొగసులు చిందులాడని వయసులు పొంగి వేగని తీయని సెగలు నాకు అందం నా నవ్వులో ఈల వేసి పరువం తోడుగా చేరవా ఎందుకింక మౌనం చిన్ని ప్రకాష్ మాస్టర్. చితు మీ దగ్గర మంచి స్టైల్ ఉంది, ఎందుకంటే క్లాసికల్ ఆడేది అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. చాలా మంది క్లాసికల్ ఆడడం ముందు ఇది ఫ్యూజన్ చేశారు. ఐ నో యు డన్ అ ఫ్యూజన్, బట్ ఆ ఫ్యూజన్ కూడా మీకు శక్తి ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి. మీ దగ్గర మంచి కాన్ఫిడెంట్ ఉంది. ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ ఫస్ట్ టైం వచ్చారు మీరు. యు జస్ట్ కేమ్ ఇన్ సైడ్ అండ్ డిడ్ యువర్ జాబ్. యు ఆర్ వెరీ గుడ్. అండ్ జ్యోతి, మీ దగ్గర మంచి బాడీ లాంగ్వేజ్ ఉంది. సాంగ్ ఎట్లాంటి సాంగ్ అట్ట రియాక్షన్ ఇచ్చారు మీరు. ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చరణాల్లో ఫీల్స్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. మీ ఇద్దరు బాడీ లాంగ్వేజెస్ ఆల్మోస్ట్ రైట్గా ఉంది. ఆల్మోస్ట్ యు దేర్ బట్ యు నాట్ దేర్ అట్లా ఉంది. నందు ఫర్ ద ఫస్ట్ టైం చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. మీరు మీ జాబ్ని పర్ఫెక్ట్గా చేశారు. Cheers, guys. Family. Cheers. రేఖ ప్రకాష్ మాస్టర్. మీ ఇద్దరు చేస్తున్న అంటే 100% బాడీ లాంగ్వేజెస్ కలవాలి. దాంట్లో 80% కలిసింది. నాట్ దేర్ 20% ఇంకా కలవలేదు. ఎక్కడో ఇంకా కొంచెం ఆ కొంచెం ఏనని ఇప్పుడు నేను చెప్పేస్తా. సాంగ్ కి తగినట్టుగా ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఇస్తోంది, బాడీ మూవ్మెంట్ చేసింది. సాంగ్ కు తగినట్టుగా మీరు బాడీ లాంగ్వేజ్ ఇచ్చారు కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. ఫుల్ స్మైల్ తో చేశారు. ఆ పాటకి ఫుల్ స్మైల్ తో చేయకూడదు, ఫీల్ తో చేయాలి. ఈ 20% మీ దగ్గర నుంచి కూడా వచ్చేసి ఉంటే 100% అయిపోయేది. పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయిపోయేది. ఇప్పుడు పిక్చర్ హిట్ సూపర్ డూపర్ హిట్ అవ్వలేదు. అదర్వైజ్ యు బోత్ ఆర్ వెరీ గుడ్. చలో మాస్టర్, మరి మార్క్స్ తీసుకుందాం మాస్టర్. చిన్ని ప్రకాష్ మాస్టర్ ఏమిస్తారో చూద్దాం. మాస్టర్స్ ఓన్ చాయిస్ డ్యూయట్ రౌండ్ లో నెక్స్ట్ రాబోతున్నారు దేవ కిషోర్ మాస్టర్. తన జోడిని పంపించబోతున్నారండి అనుశ్రీ అండ్ రఘు. కన్ను కలిసే కన్నె సిగ్గు తెలిసే జున్ను మీ గడ ముత్తులలో నీ
కన్ను కలిసే కన్నె సిగ్గు తెలిసే జున్ను మీ గడ ముద్దులలో నీవన్నె చిన్నెలే నన్ను దోచుకున్నవే మధ్యల దరువు ఒడిలోన పలికినది సొగసమ్మ నవ్వినది ఏదేవో అడిగినది కలిసే కన్నె సిగ్గు తెలిసే జున్ను మీ గడ ముద్దులలో నీవన్నె చిన్నెలే నన్ను దోచుకున్నవే చిన్ని ప్రకాష్ మాస్టర్ ఏమంటారు చూద్దాం. మాస్టర్ అంటే యూజువల్ గా అందరు పడతారు, పడిన తర్వాత ఎట్లా లెగాలని తనని అడిగితే కరెక్ట్ చెప్తాడు. అంత సూపర్ గా లేచాడు. నేను అనుకున్నాను పోతుంది 2-3-4 బీట్లు పోతుంది అనుకున్నాను, బట్ క్లాస్ గా లేచాడు. అక్కడే కింద ఏదో మేనేజ్ చేసుకున్న అమ్మాయి కూడా రియాక్షన్ పెద్దగా ఇవ్వలేదు. షీ ఆల్సో జస్ట్ కంటిన్యూడ్. గ్రేట్ కోఆర్డినేషన్. తర్వాత నాకేం నచ్చిందంటే ఆ బెంచ్ లో కొన్ని మూమెంట్స్ చాలా బాగా చేశారు, సెట్ చేశారు. టోటల్ ఆ బెంచ్ లోనే 5 to 6 వెరైటీస్ ఆఫ్ మూమెంట్ చేశారు. చాలా ఇట్స్ వెరీ రిస్కీ యాక్చువల్లీ. బ్యాలెన్సెస్ ఒక మూమెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అట్లా జంప్ చేసి కూర్చుంటారు, చాలా బాగుంది. వెరీ నైస్ ఇట్ వాస్. బారింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఒకటే ఏంటంటే నాకు ఈ స్టైల్ ఎక్కడో చూసినట్టు ఉంది, అంతే. రిపీటెడ్ లాగా అనిపించింది. డిజైనింగ్ ఉంది కదా దేవ్ కిషోర్, ఆ డిజైనింగ్ దీనికన్నా కొంచెం బెటర్ గా చేసి ఉండాలి, కొంచెం వెరైటీగా టుడే స్టైల్లో. అదర్వైజ్ అనుశ్రీ యూ డెఫినెట్లీ ఇంప్రూవ్డ్. కీప్ ఇట్ అప్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ గైస్. ఐ రియల్లీ లవ్డ్ యువర్ వర్క్. చియర్స్. టేక్ ఆఫ్ చాలా హీరోయిన్ లా చేసావు, మధ్యలో మళ్ళీ 17 ఏళ్ల పాప వచ్చేసింది. ఆ బెంచ్ లో కూర్చోగానే టింగ్ 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 మళ్ళీ పాప. నాకు అన్నిటికన్నా చాలా నచ్చింది, చాలా పర్ఫెక్ట్ అండ్ నీట్ గా వచ్చింది ఏంటంటే ఆ అమ్మాయి పడుకున్నప్పుడు ఆ అమ్మాయి పొట్ట మీద చేయి పెట్టి అలాగ ఫుల్ సాంగ్ రావాలి. కత్తి అంటాం కదా, ఆ కత్తిలా చేసావు ఆ మూమెంట్. మాత్రం ఆ మూమెంట్ లాగా ఉండాలి, అన్ని ఉంటేనే అది కత్తి అంటాం. ఆల్ ద బెస్ట్. వివల్ డియో స్పిరిట్ మార్క్స్ మీటర్ లో స్కోర్ చూద్దాం. చిన్ని ప్రకాష్ మాస్టర్.
D5 జోడీ స్పెషల్ లో ప్రస్తుతం నలుగురు మాస్టర్స్ ఉన్నారండి. నలుగురు సేఫ్ గా కూర్చుని ఉన్నారండి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ కి వెళ్ళడానికి ఈ నలుగురు రెడీ. బట్ ఈ నలుగురులో ఇద్దరికే ఛాన్స్ అండి. ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ముగిసింది, ఇంకొక రౌండ్ మిగిలిందండి. మరొక రౌండ్ లో ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుసుకున్న తర్వాత ఈ మార్క్స్ ఆ మార్క్స్ కలిపి ఎవరైతే టాప్ స్కోరర్ గా నిలుస్తారో, టాప్ స్కోరర్స్ గా నిలిచినటువంటి ఇద్దరు ముందుకు వెళ్తారు. మరి ఆ నలుగురు ఎవరో తెలుసుకోవాలంటే ఎవరు లీస్ట్ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు టాప్ గా నిలిచారో చూద్దాం. కంటెస్టెంట్స్ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం అండి. కలై మాస్టర్ జోడీ ప్రియాంక అండ్ భూషణ్. దేవ్ కిషోర్ మాస్టర్స్ జోడీ అనుశ్రీ అండ్ రఘు. నందు మాస్టర్స్ జోడీ జ్యోతి అండ్ జితు. లారెన్స్ శివ మాస్టర్స్ జోడీ సునీత అండ్ గిరీష్. ఈ 4 జోడీలకి మా జడ్జెస్ ఇచ్చినటువంటి స్కోర్ తెలుసండి, బట్ రిమైండ్ చేస్తున్నాం మరొకసారి. ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ముగిసిన తర్వాత టాపర్స్ గా నిలిచారు కాలై మాస్టర్. సో భూషణ్ అండ్ ప్రియాంక, కంగ్రాచులేషన్స్. డేంజర్ జోన్ లో ఇద్దరు మాస్టర్స్ ఉన్నారండి. ఒకరు దేవ్ కిషోర్ మాస్టర్ అండ్ లారెన్స్ శివ మాస్టర్. బట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏదైనా జరగచ్చు. ఇక ఒకే ఒక్క రౌండ్ మిగిలిందండి. ఆ రౌండ్ డిసైడ్ చేస్తుంది ఈ నలుగురిలో ఏ ఇద్దరు ఆ నలుగురిని చేరుతారని. సో అది తేలేది నెక్స్ట్ వీక్. ఈ నలుగురిలో ఇద్దరికి మాత్రమే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దక్కుతుందండి. రంగోలా హోలా హోలా పిల్ల నీవేనా, నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేనా. రంగోలా హోలా హోలా రాజా నీవేరా, నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనేరా. D5 నుంచి స్టాండర్డ్ దిగకూడదు, అంటే అన్ని కొత్తగా చూడాలని అనుకుంటున్నాం. ఇలా చంపకూడదు బాబు. ఒకసారేమో పరమ చండాలంగా చేసి చూపిస్తావు, ఒకసారేమో అద్భుతం చూపిస్తావు. చిట్టి చిట్టి రోబో నా జట్టు కట్టి రోబో, పట్టి తట్టి చూసే జత కట్ట చిట్టియో. చిట్టి చిట్టి రోబో నా జట్టు కట్టి రోబో, పట్టి తట్టి చూసే జత కట్ట చిట్టియో. D5, we haven't seen something like this, no Banu? Yes, master. ఈ నలుగురిలో ఏ ఇద్దరు ఎలిమినేషన్ ని ఫేస్ చేసి వైదొలుగుతారు?